Okay, random variables. This is the most important topic. First definition: a random variable capital X whose value is determined by the outcome of a random experiment called a random variable. Random variable is nothing but a function. It is defined from sample space to real valued function. For example, the sample space consisting of a corresponding to tossing of two coins. ఇప్పుడు ఇది ఒక ఎక్స్పెరిమెంట్. 2 కాయిన్స్ టాస్ చేయడం అనేది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. మనం 2 కాయిన్స్ అట్ ఏ టైం టాస్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూస్ ఏంటంటే హెడ్ హెడ్, హెడ్ టెయిల్, టెయిల్ టెయిల్, టెయిల్ హెడ్, టెయిల్ టెయిల్. ఇవి మనకు వచ్చేటువంటి ర్యాండమ్ వాల్యూస్. ఇప్పుడు నేను ర్యాండమ్ వేరియబుల్ని ఏ విధంగా డిఫైన్ చేశానంటే నెంబర్ ఆఫ్ హెడ్స్ కింద డిఫైన్ చేశాను. ర్యాండమ్ వేరియబుల్స్ని నెంబర్ ఆఫ్ హెడ్స్ కింద డిఫైన్ చేశాను. ఇప్పుడు రేంజ్ సెట్ వచ్చేటువంటి ఎలిమెంట్స్ ఏమవుతాయంటే ఎక్స్ ఆఫ్ హెడ్ హెడ్, నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని ఉందండి 2. ఎక్స్ ఆఫ్ హెడ్ టెయిల్, నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని ఒకటే ఉంది. ఎక్స్ ఆఫ్ టెయిల్ హెడ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్స్ 1 ఉంది. ఎక్స్ ఆఫ్ టెయిల్ టెయిల్, ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్స్ అంతా 0. అంటే ఇప్పుడు మనం ర్యాండమ్ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ ఏమొస్తాయంటే 0, 1, 2, 0, 1, 2. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇప్పుడు నేను 3 కాయిన్స్ టాస్ చేశాను. 3 కాయిన్స్ టాస్ చేశాను. 3 కాయిన్స్ని టాస్ చేస్తే మనకు వచ్చేటువంటి శాంపిల్ స్పేస్ ఏమొస్తుందంటే 3 కాయిన్స్ మీద హెడ్, ఫస్ట్ 2 కాయిన్స్ హెడ్ వచ్చి థర్డ్ కాయిన్ టెయిల్, ఫస్ట్ కాయిన్ హెడ్, సెకండ్ కాయిన్ టెయిల్, థర్డ్ కాయిన్ హెడ్, ఫస్ట్ కాయిన్ టెయిల్, సెకండ్ కాయిన్ హెడ్, థర్డ్ కాయిన్ హెడ్, అండ్ ఫస్ట్ కాయిన్ హెడ్, సెకండ్ 2 కాయిన్స్ టెయిల్, ఫస్ట్ కాయిన్ టెయిల్, సెకండ్ కాయిన్ హెడ్, థర్డ్ కాయిన్ హెడ్ టెయిల్, and tail, tail, head. Totally 3 coins are tails. How many outcomes are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8 outcomes are there. అంటే ఇప్పుడు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ అనొచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ టైల్స్ అంటాను. లెట్ ఎక్స్ మీద నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే ఇప్పుడు మన అవుట్కమ్స్ ఏమొస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అవుట్కమ్ 3, 0, నెంబర్ ఆఫ్ టైల్స్ 0, ఇక్కడ నెంబర్ ఆఫ్ టైల్స్ 1, నెంబర్ ఆఫ్ టైల్స్ 1, నెంబర్ ఆఫ్ టైల్స్ 1, నెంబర్ ఆఫ్ టైల్స్ 2, నెంబర్ ఆఫ్ టైల్స్ 2, నెంబర్ ఆఫ్ టైల్స్ 2, నెంబర్ ఆఫ్ టైల్స్ 3. అంటే ఇప్పుడు మన ర్యాండమ్ వాల్యూస్ ఏమొస్తాయి? 0, 1, 2, 3. దట్స్ ఆల్. 0, 1, 2, 3. కామన్గా ఇప్పుడు కామన్ ఫార్ములా 2 పవర్ n అని కామన్ ఫార్ములా. n ఇస్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్. హియర్ n ఇస్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇప్పుడు మనం ఒక కాయిన్ని టాస్ చేస్తాం అనుకోండి, మనకి శాంపుల్ స్పేస్ ఎలిమెంట్స్ 2 వస్తాయి, ఇద్దరు హెడ్ ఆర్ టైల్. 2 కాయిన్స్ టాస్ చేస్తాం 2 స్క్వేర్ అంటే 4 అవుట్కమ్స్ వస్తాయి. 4 అవుట్కమ్స్. ఒకవేళ 3 కాయిన్స్ టాస్ చేస్తాం 2 క్యూబ్ 8 అవుట్కమ్స్ వస్తాయి. 4 కాయిన్స్ టాస్ చేస్తే 2 పవర్ 4 16 అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, ఇది టైల్స్ మీద. సిమిలర్లీ డైస్, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే డైస్ అదొక ఎగ్జాంపుల్. డైస్ అంటే అందరికీ తెలిసిందే, అది క్యూబైడ్ షేప్లో ఉంటుంది. డైస్ యాక్చువల్లీ ఈ విధంగా క్యూబైడ్ షేప్లో ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్లీ డైసెస్ అయితే క్యూబ్ షేప్లోకి వచ్చేస్తున్నాయి. దీనికి 6 ఫేసెస్ వస్తాయి. ఒక్కొక్క ఫేస్ మీద ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఒక ఫేస్ మీద 1, ఇంకో ఫేస్ మీద 2, 3, 4, 5, 6. ఇప్పుడు మనం ఒక డైస్ను త్రో చేస్తాం అనుకోండి, ఒక డైస్ని త్రో చేస్తే మనకి చూపించే ప్లేస్లో ఇద్దరు 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 ఆర్ 5 ఆర్ 6 ఈ ఎలిమెంట్స్లో. అంటే ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో వచ్చేటువంటి వాల్యూస్ అవి వస్తాయి. ఒక డైస్ని త్రో చేస్తే ర్యాండమ్ వాల్యూస్ either 1, 2, 3, 4, 5, 6 అండ్ సారీ శాంపుల్ స్పేస్, నాట్ ర్యాండమ్ వాల్యూస్. దిస్ ఇస్ శాంపుల్ స్పేస్. అలాగే 2 డైస్ని త్రో చేయొచ్చు. మనం 2 డైస్ని త్రో చేస్తే 36 ఎలిమెంట్స్ వస్తాయి. 2 డైస్ని త్రో చేస్తే అవుట్కమ్స్ ఎన్ని వస్తాయండి? 36. అది చెప్తాను ఒకసారి. 2 డైస్ని త్రో చేస్తే మనకి 6 స్క్వేర్. కామన్ ఫార్ములా ఏంటంటే 6 పవర్ n అనేది కామన్ ఫార్ములా అండి. n is the number of dice. n is the number of dice. ఒక డైస్ని త్రో చేస్తే 6 పవర్ 1 6 ఎలిమెంట్స్ వస్తాయి. అదే 2 డైస్ అంటే 36. ఆ 36 ఏంటంటే ఫస్ట్ డైస్లో 1, సెకండ్ డైస్లో 1, ఫస్ట్ డైస్లో 1, సెకండ్ డైస్లో 2, ఫస్ట్ డైస్లో 1, 3, 1, 4, 1, 5, 1, 6. అలాగే 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6.
3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6, 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6, 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6, 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. మొత్తం 36 ఎలిమెంట్స్ ఇవ్వండి మనకు ఉన్నటువంటి 36 ఎలిమెంట్స్ ఈ విధంగా ఉంటాయి. 2 డేస్ త్రో చేస్తే అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఈ 36 ఎలిమెంట్స్ బట్టి ర్యాండమ్ వేరియబుల్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్ వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తున్నానంటే డిఫైన్ సమ్ ఆఫ్ నెంబర్స్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నానంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 2 డేస్ త్రో చేస్తాను. వాటి మీద చూడండి సమ్ ఆఫ్ నెంబర్స్ 1 + 1 అంటే 2. ఇక్కడ ఏమొస్తుంది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. ఇక్కడ 3 4 5 6 7 8. ఇక్కడ 4 5 6 7 8 9. ఇది 5 6 7 8 9 10. ఇది 6 7 8 9 10 11. ఇది 7 8 9 10 11 12. అవి సమ్ ఆఫ్ నెంబర్స్. అంటే ఇప్పుడు మనకి ర్యాండమ్ వాల్యూస్ ఏమొస్తాయి? దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది ర్యాండమ్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్ని సమ్ ఆఫ్ నెంబర్స్ కింద డిఫైన్ చేస్తే వచ్చిన ర్యాండమ్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్ ఏమని డిఫైన్ చేస్తుంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ఏ కమా బి. ఆ రెండు నెంబర్లో మ్యాక్సిమం ఏదైతే అది. ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం 1, ఇందులో మ్యాక్సిమం 2, ఇందులో మ్యాక్సిమం 3 4 5 6. మళ్ళీ ఇందులో మ్యాక్సిమం 2, ఇందులో మ్యాక్సిమం 2 3 4 5 6. ఇందులో మ్యాక్సిమం 3, ఇందులో మ్యాక్సిమం 3, ఇందులో మ్యాక్సిమం 3, ఇందులో 4 5 6. మళ్ళీ ఇందులో 4 4 4 4 5 6 5 5 5 5 5 6. మళ్ళీ ఈ రో అంతా కూడా 6 వస్తాయి. అంటే మ్యాక్సిమం ఇచ్చేటువంటి నెంబర్లు ఏంటంటే 1 to 6, 1 2 3 4 5 6. మినిమం నెంబర్స్ అన్నాడు అనుకోండి, మినిమమ్ ఆఫ్ ఏ కమా బి అది కూడా 1 to 6 వస్తుంది. ఈ విధంగా మనం ర్యాండమ్ వేరియబుల్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఈ ర్యాండమ్ వేరియబుల్లో 1 జరగడానికి ప్రాబిలిటీ ఎంత? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ 1? అంటే మ్యాక్సిమం 1 వచ్చేటప్పుడు ప్రాబిలిటీ ఎంత? నేను 2 డైస్ని త్రో చేశాను. 2 డైస్ని త్రో చేస్తే ఆ రెండాట్ల మీద ఉన్నటువంటి 2 డైస్లో ఉన్నటువంటి నెంబర్లో మ్యాక్సిమం 1 రావాలి, ప్రాబిలిటీ ఎంత? లేకపోతే మ్యాక్సిమం 2 రావాలి, ప్రాబిలిటీ ఎంత? మ్యాక్సిమం 3, మ్యాక్సిమం 4, మ్యాక్సిమం 5, మ్యాక్సిమం 6. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ 7 రావడానికి ప్రాబిలిటీ ఎంత? నేను 2 డైస్ని త్రో చేశాను. ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ జరుగుతుంది, 2 డైస్ని త్రో చేస్తాం, సమ్ 7 వస్తుంది అంటాడు. సమ్ 7 రావడానికి ప్రాబిలిటీ ఎంత? వాడు విన్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? లేకపోతే లాస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? లేకపోతే సమ్ 10 రావడానికి ప్రాబిలిటీ ఎంత? సమ్ 11 రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్లో మనం డిఫైన్ అవుతాయి. మనకి ర్యాండమ్ వేరియబుల్స్ 2 టైప్స్ అండి. ఒకటి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, one is discrete random variable, second one is continuous random variable. 2 types of random variable. One is discrete random variable, another one is continuous random variable. First I will discuss discrete random variable. Okay, discrete random variable, a random variable capital X which can take only a finite number of discrete values. Finite number of discrete values, some finite అంటే నువ్వు ఎన్ని వాల్యూస్ ఉంటే నువ్వు కౌంట్ చేయగలుగుతావు. In an interval, some interval, domain is called the discrete random variable. For example, tossing of a coin toss చేస్తే ఎన్ని వస్తాయి నీకు అవుట్కమ్ తెలిసిపోతుంది. 2 3 వస్తాయి, అంత నుంచి ఎక్కువ రావుగా. కొన్ని 2 కాయిన్స్ చేస్తే 4 వస్తాయి, 3 కాయిన్స్ చేస్తే 8 వస్తాయి, 4 కాయిన్స్ చేస్తే 16 వస్తాయి. 100 కాయిన్స్ చేసినా కూడా 2 పవర్ అంటే అది కూడా ఫైనైట్ నెంబరే. అండ్ థ్రోయింగ్ ఏ డైస్, ఒక డైస్ని త్రో చేస్తే ఇవన్నీ డిస్క్రీట్ వాల్యూస్ వస్తాయి. అంటే P of capital X is equal to small x or P of X is called the probability function of a discrete random variable. అంటే discrete random variable की probability function ఈ విధంగా డెనోట్ చేస్తాం. probability function or probability density function, it is also called probability density function. P of capital X is equal to small x and P of X. అంటే ఇవన్నీ random small x అంటే random values అవి. ఆ random values మనం probabilities క్యాలిక్యులేట్ చేస్తాం. This is called probability density function.
వీటి ప్రాపర్టీస్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే p of x is always positive for all x and sum of all probabilities is equal to 1. This is the most important. Sum of all probabilities. నీకు ఎన్ని ర్యాండమ్ వాల్యూస్ అంటే 2 కాయిన్స్ టాస్ చేస్తే 4 ర్యాండమ్ వాల్యూస్ 2 కాయిన్స్ టాస్ చేస్తే ఎన్ని వచ్చింది మనకు ర్యాండమ్ వాల్యూస్ 0 1 2. వీటికి ప్రాబిలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే p of 0 p of 1 p of 2 క్యాలిక్యులేట్ చేస్తే వీటి యొక్క సమ్ దిస్ ఇస్ 1. దట్ ఈస్ ఆల్వేస్ 1. అలాగే ఇందాక మనకి 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 8 అవుట్కమ్స్ వచ్చినాయి. అప్పుడు కూడా 4 వాల్యూస్ వచ్చింది 0 1 2 3. వాటి ప్రాబిలిటీ ఆఫ్ 0 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 3. వాటి యొక్క సమ్ కూడా 1 వస్తుంది అన్నమాట. p of x is always in between 0 and 1. 0 వస్తే దట్ ఈస్ నో ఛాన్స్, 1 ఇస్ ద ష్యూర్ ఈవెంట్, కంపల్సరీ జరుగుతుంది ప్రాబిలిటీ. ప్రాబిలిటీ 1 వచ్చిందంటే కంపల్సరీ జరిగి తీరవలసిందే. ఇట్ వర్స్లో నో ఛాన్స్, ఇంకా జరగకపోవడానికి ఛాన్స్ లేదు. 0 అయితే ఛాన్సే లేదన్నమాట, జరగటానికి ఛాన్సే లేదు. ఇది 0. ఈ రెండింటి మధ్య ఉంటాయి ఆల్వేస్ వాల్యూస్. నెక్స్ట్ ఈ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ capital of x of x is defined as p of x is less than or equal to small x. p of x is less than or equal to small x is called distribution function of a discrete random variable. Is called distribution function of a discrete random variable. వీటి ప్రాపర్టీస్కి వస్తే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతా ఏదైనా చేయొచ్చు మనం. p of a is less than x is less than or equal to b, less than or equal to b is equal to f of b minus f of a. ఇక్కడ less than or equal to ఉందండి. ఇక్కడికి వచ్చేసరికి రెండు less than or equal to అంటే దీనికి కంపారిజన్ ఏంటంటే ఇక్కడ ఏ లేదు, ఇంటర్వల్ ఏ లేదు, అక్కడ ఏ ఉంది. అంచేత ఏంటంటే ఈ వాల్యూ నుంచి p of a ఒకటి సపరేట్ చేస్తే సరిపోతుంది. ఏ సపరేట్ చేస్తాం మనం, p of a ని ఒకటి సపరేట్ చేస్తే ఎక్స్ట్రా వచ్చింది, అదే రాస్తాం p of a. ఈ వాల్యూకి p of a ఎక్స్ట్రా వచ్చింది, సరిపోయింది కదండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాపర్టీలో యాక్చువల్లీ b ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి ఏం చేస్తాం మనం, సపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏ లేదు కాబట్టి యాడ్ చేసాం, బి ఉంది కానీ లేదు ఇక్కడ యాడ్ చేసాం. ఈ 4 ప్రాపర్టీతో పాటుగా 0 is less than or equal to fx of x is less than or equal to 1, f of minus infinity 0, f of infinity 0. This is the most important problem. Define distribution function and write the properties. This is the discrete random variable సంబంధించినటువంటి ప్రాపర్టీస్. అలాగే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి కూడా సేమ్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి ప్రాబిలిటీ ఫంక్షన్ వస్తుంది, వాటి ప్రాపర్టీస్ వస్తాయి. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గురించి చాలాసార్లు అడిగాడు. డిఫైన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే రైట్ ద ప్రాపర్టీస్ అంటే ఎంతవరకు రాస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఎక్స్పెక్టేషన్ ఫర్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ వాల్యూస్ ఏమవుతుందంటే x1 x2 x3 సో ఆన్ x అండ్ ర్యాండమ్ వాల్యూస్ ఉన్నాయి మనకి. x అనేది ర్యాండమ్ వేరియబుల్కి సంబంధించి వాటి యొక్క ప్రాబిలిటీస్ ఏమి ఇచ్చాడంటే p1 p2 p3 సో ఆన్ p అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఆ ర్యాండమ్ వేరియబుల్ జరగడానికి ఎక్స్పెక్టేషన్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ e of x అని డినోట్ చేస్తుంటాం మనం. ఇట్ ఈస్ డినోటెడ్ బై e of x. ఫార్ములా ఏంటంటే x1 p1 ప్లస్ x2 p2 ప్లస్ x3 p3 ప్లస్ సో ఆన్ xn pn. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi pn. ఇది ఫార్ములా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x కి ఫార్ములా. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే సిమిలర్లీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ ఎలా వస్తుందంటే x1 స్క్వేర్ ఇంటూ p1 ప్లస్ x2 స్క్వేర్ ఇంటూ p2 ప్లస్ x3 స్క్వేర్ ఇంటూ p3 ప్లస్ సో ఆన్ ప్లస్ xn స్క్వేర్ ఇంటూ pn. అండ్ ఇట్ కెన్ రిటన్ యాజ్ సమ్మేషన్ xi స్క్వేర్ ఇంటూ pi, xi square into p. Similarly, expression of x to the power of r calculate change. Expression of x to the power of r calculate change. Now, summation xi to the power of r into p. Summation xi to the power of r into p. These expectations. Discrete random variables are expectations. Similarly, mean not calculate just discrete random variables. Mean formula expectation and mean and not. Expectation of a random variable is called the mean of the discrete random variable. Expectation of a random variable is called the mean of the discrete random variable. It is defined as summation xi pi. It is defined as summation xi pi. Next, mean tarvata next మనం చెప్పుకునేటువంటి another ఏంటంటే variance. Variance is denoted by sigma square. Variance is denoted by sigma square. దీని ఫార్ములా ఏంటంటే expectation of x square minus expression of x whole square.
ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది వేరియన్స్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఇస్ కాల్డ్ ద స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు మనకిక్కడ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్కి సంబంధించి నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి ఎక్స్పెక్టేషన్, ఒకటి మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. నీకు ఒక ర్యాండమ్ వేరియబుల్ ఒక టేబుల్ ఇచ్చేస్తాడు. ర్యాండమ్ వేరియబుల్స్ సంబంధించినటువంటి ఒక టేబుల్ ఇచ్చేసి ఈ టేబుల్కి సంబంధించి మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేట్ చేయమని చెప్పేసి అడుగుతారు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఎక్స్పెక్టేషన్, మీన్, వేరియన్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం వరుసగా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ చెప్తుందని ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే. Expectation of k is equal to k, and expectation of kx is equal to k into expectation of x, and expectation of ax plus or minus b is equal to a into expectation of x plus or minus b. Expectation of x plus y is equal to expectation of x plus expectation of y. Similarly, expectation of x plus y plus z is equal to expectation of x plus expectation of y plus expectation of z, and expectation of x minus x y is equal to 0, and expectation of x y is equal to expectation of x and expectation of y when x comma y are independent random variables. These are most important properties. ఇది కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్. అండ్ డిఫైన్ ఎక్స్పెక్టేషన్ అండ్ రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అని చెప్పేసి. వీటి ప్రూఫ్స్ కూడా చేయొచ్చు, చాలా ఈజీగా ప్రూఫ్ చేయొచ్చు. వీటిని ప్రూఫ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను ఎగ్జాంపుల్గా. అదే బేస్ చేసుకుని రిమైనింగ్ ప్రూఫ్స్ మీరు ఈజీగా డెరైవ్ చేయొచ్చు, ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ చెప్తాను నేను, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే. What is the expectation of x actually? Expectation of x is equal to summation xi into pi. Summation xi into pi. So అదే ఫార్ములా ఇచ్చేస్తే this is the random variable ఏమవుతుంది, summation xi plus k into pi. xi plus k into pi అంటే summation xi into pi plus k into pi. ఇప్పుడు దీన్ని 2 సమ్మేషన్ స్ప్లిట్ చేస్తే summation xi pi plus summation k pi. సమ్మేషన్ xi pi అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ప్లస్ k కాన్స్టెంట్ గా ఫ్రంట్ తీసుకొచ్చేస్తుంది సమ్మేషన్ pi. అంటే దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ప్లస్ k ఇంటూ 1. అదే ప్రూవ్ చేస్తాం. సిమిలర్లీ కూడా అంతే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ k మనం ప్రూవ్ చేయొచ్చు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఏమవుతుంది, k ఇంటూ pi. ఇక్కడ వేరియబుల్ ఏంటంటే k, అంటే k కాన్స్టెంట్ గా ఫ్రంట్ తీసుకొస్తే సమ్మేషన్ pi ఏమవుతుంది, సమ్మేషన్ pi అంటే 1 కాబట్టి దట్ ఈస్ k. సిమిలర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ kx, ఫర్ ఎగ్జాంపుల్ kx వచ్చాడు అనుకోండి, kx అప్పుడు k ఇంటూ xi వస్తుంది. అప్పుడు k రైట్ తీసుకొస్తే xi pi అంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x. దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x. సింపుల్. అలాగే ax ప్లస్ ఆర్ మైనస్ b ఇవన్నీ కూడా ప్రూవ్ చేయొచ్చు, చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. వాటి ప్రూఫ్స్ మీరు చూసుకోండి. ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ వేరియన్స్లో వేరియన్స్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ వన్, variance of k into x is equal to k square into variance of x, and variance of x plus k is equal to variance of x. For example, variance of ax plus b is equal to a square into variance of x. Similarly, variance of x plus y is equal to variance of x plus or minus variance of y. Here x and y are independent random variables. X and y are independent variables. ఇది ఒకసారి అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రూవ్ చెప్తాను. వేరియన్స్ ఆఫ్ ax plus b is equal to సిగ్మా స్క్వేర్ ని వేరియన్స్ అని చెప్పేసి b అని చెప్పేసి డినోట్ చేస్తుంటాం మనం. అంటే మన డెఫినేషన్ ప్రకారంగా ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఇక్కడ ax ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ax ప్లస్ b హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్, దీన్ని సింప్లిఫై చేయండి అంటే a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2axb ప్లస్ b స్క్వేర్ మైనస్ దీనికి ఎక్స్పెక్టేషన్, దీన్ని సింప్లిఫై చేస్తే a ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ b హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే a స్క్వేర్ కాన్స్టెంట్ ఫ్రంట్ వచ్చేస్తుంది, a స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2ab కాన్స్టెంట్ expectation of x plus expectation of b square minus
దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ b హోల్ స్క్వేర్ మైనస్ 2 into a into expectation of b into expectation of x. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఏం లేదు, సింపుల్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ b అంటే b, దిస్ ఇస్ నథింగ్ బట్ b. 2ab ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, 2ab ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, 2ab ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x క్యాన్సిల్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ b అంటే b స్క్వేర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ b స్క్వేర్ అన్నా కూడా b స్క్వేర్, అప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్. ఈ రెండు మిగిలి ఈ రెండిట్లో నుంచి a స్క్వేర్ కామన్ తీయచ్చు. a స్క్వేర్ కామన్ తీసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్, అదేమవుతుంది వేరియన్స్ ఆఫ్ x. ఈ విధంగా ప్రూవ్ చేస్తాం మనం. ఈజీ ప్రొసీజర్. నెక్స్ట్ సరే ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. ఒక డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ సంబంధించి ఒక డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ డెన్సిటీ ఫంక్షన్ ఇస్తే, అంటే ప్రాబిలిటీ ఫంక్షన్ ఆఫ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఇస్తే దీంట్లో ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగవచ్చు, అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఏ ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ X as the following ప్రాబిలిటీ ఫంక్షన్. 0కి ర్యాండమ్ వాల్యూ 0, 1కి k, 2కి 2k, 3కి 2k, 4కి 3k, 5కి k స్క్వేర్, 6కి 2k స్క్వేర్, 7కి 7k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్. ఫైండ్ k వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఎవాల్యూట్ ప్రాబిలిటీ ఆఫ్ x is less than 6, ప్రాబిలిటీ ఆఫ్ x is greater than or equal to 6, probability of 0 is less than x is less than or equal to 4, and probability of 0 is less than x is less than 5. If probability of x is less than or equal to small x, which is greater than 1/2, find the minimum value of k and determine the distribution function and mean variance. మొత్తం టోటల్ క్వశ్చన్స్ అది. ఇప్పుడు 1 by 1 ఒకటి. నేను ఎగ్జామ్లో అన్నీ అడిగాను, ఇవి 2 కానీ 3 కానీ అడుగుతాడు. ఒకవేళ అన్నీ అడిగాడంటే 12 మార్క్స్ అడిగాడు. సో ఫస్ట్ బిట్ ఫైండ్ k అన్నాడు. We know that sum of all probabilities is equal to 1. Sum of all probabilities is equal to 1 from the properties of the discrete distribution function, discrete probability function. ఏమవుతుంది 0 ప్లస్ k ప్లస్ 2k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ ప్లస్ 7k స్క్వేర్ ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ అంటే అది. ఇప్పుడు 7k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ అంటే 9k స్క్వేర్, 9 ప్లస్ 1 10k స్క్వేర్, 10k స్క్వేర్ ప్లస్ 10k స్క్వేర్ ప్లస్ k ప్లస్ 2k అంటే 3k, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 3 8, 8 ప్లస్ k 9k. 1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మన దగ్గర చాలా మెథడ్స్ ఉన్నాయి. క్యాల్కులేట్ చేసి డైరెక్ట్గా k వాల్యూస్ రాసేయండి. క్యాల్కులేట్ చేస్తే 1/10 ఒకటి, -1 ఒకటి వస్తుంది. దాని రూట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 10, -9 -9 ప్లస్ 9 0 అయిపోయిందిగా. 1/10 సబ్స్టిట్యూట్ చేసినా కూడా 1/10 అంటే 1/100 అంటే 1/10, 9/10 -1 టోటల్గా 0 వస్తుంది. ఎలానే 0 వస్తుంది. కానీ k వాల్యూ దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది చేద్దాం. ఏం చేద్దంటే k -1 అయిందంటే దిస్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. నేను ప్రాబిలిటీ యొక్క ప్రాపర్టీ చెప్పినప్పుడు ప్రాబిలిటీ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ 0 and 1 అంటే ఇది జరిగింది. ఇది చదివి ఫైనల్ కేని మనం ఏం ఫైనలైజ్ చేద్దామంటే therefore k is equal to 1/10. K is equal to 1/10. Probability always in between 0 and 1. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఈజ్ ఓవర్. సెకండ్ బిట్ విషయానికి వస్తే ఎవాల్యూట్ probability of x is less than 6 అన్నది. Probability of x is less than 6. That means 6 కన్నా చిన్నమైనటువంటి వాల్యూస్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు probability of ఎక్కడ స్టార్టింగ్ వాల్యూ అంటే 0. Probability of x is equal to 0 plus probability of x is equal to 1 plus probability of x is equal to 2 plus probability of x is equal to 3 plus probability of x is equal to 4 plus probability of x is equal to 5. That's all. అంతవరకు రాస్తే చాలు. ఏం చేద్దాం, లెస్ దాన్ 6 అన్నాడు. లెస్ దాన్ 6 అన్నాడంటే అప్ టు 6 వరకు. 6 ఈజ్ నాట్ దేర్ ఇన్ ది సెంటర్ వాల్యూ. 6 ఈజ్ నాట్ దేర్. అప్ టు 6 వరకు వస్తుంది. అంటే probability of x is equal to 0 అంటే అంత 0 plus probability of x is equal to 1 is k plus probability of x is equal to 2 is 2k plus probability of x is equal to 3 is also 2k plus probability of x is equal to 4 is 3k plus probability of x is equal to 5 is k square. Finally this is k square plus 1 plus 2 3, 3 plus 2 5, 5 plus 3 8k.
k square plus 8k. And this implies k means 1 by 10 whole square plus 8 into 1 by 10. And this is equal to 1 by 10 and 0.1. Direct ala kuda rayochu. This is equal to 0.1 whole square plus 8 into 0.1. 0.1 whole square into 0.01 plus 0.8. This is finally 0.81. 1 by 10 and 0.1 and kuda rayochu. No problem. అది ఫస్ట్ బిట్లో ఒకటి అయ్యింది. ఇంకోటి అయితే ఏమన్నా ప్రాబిలిటీ ఆఫ్ x is greater than 6 అన్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ x is greater than or equal to 6 అంటే 6 దానికన్నా పెద్దమైనటువంటి వాల్యూస్ వస్తాయి. అంటే ఏమేమి తీసుకోవాలి? ప్రాబిలిటీ ఆఫ్ x is greater than or equal to 6 అంటే ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 6, నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 7. అంతే. మనకు అయ్యే ఉన్నాయి రెండు వాల్యూస్. ఎన్ని ఉంటే అనేది తీసుకుంటాం, లేని ఎక్కడ తీసుకుంటాం. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ x is 6 అంటే 2k square. దిస్ ఇస్ 2k square ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 7 అంటే 7k square plus k. Finally, this is 9k square plus k. 9 into 0.1 whole square plus 0.1. అంటే 0.1 whole square అంటే 0.01 plus 0.1 అంటే 0.09 plus 0.1. Finally, this is 0.19. Finally, that is 0.19. Next, third bit ఏంటండి? Probability of 0 is less than or equal to x is less than or equal to 4. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ దాంట్లోనే నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ వాట్ ఈస్ దట్ 0 is less than or equal to x is less than or equal to 4. ప్రాబిలిటీ ఆఫ్ 0 is less than or equal to x is less than or equal to 4 అంటే ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ 0 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 3 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 4. అలా కూడా రాయొచ్చండి. x is equal to 1, ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 0 అంటే ప్రాబిలిటీ ఆఫ్ 0 p of 0 అని రాయొచ్చు సింపుల్గా. అంటే p of x is equal to x అని రాయొచ్చు, p of x is equal to x అండ్ p of x రెండు ఒకటే నోటేషన్స్ అని చేత నేను అలా రాస్తున్నాను. అంటే p of 0 అంటే అది వచ్చింది. వాట్ ఈస్ p of 0? p of 0 is equal to 0 ప్లస్ p of 1 is equal to k ప్లస్ p of 2 is equal to 2k ప్లస్ p of 3 is equal to 2k. సో p of 4 is equal to 3k. ఏమవుతుంది అప్పుడు? 3 plus 2 5, 5 plus 2 7, 7 plus 1 8k. 8k and 8 into 0.1, this is equal to 0.8. 8 into 0.1, that is 0.8. That's all. Similarly, next one, probability of 0 is less than x is less than 5. Probability of 0 is less than x is less than 5. And this means probability of 1 to start out, 0 is not there. In this interval, 0 is not in this interval. 0 is not in this interval. And this is probability of 1 plus probability of 2 plus probability of 3 plus probability of 4. That's all. 5 is not in this interval. 5 కూడా interval లేదు. And this is equal to probability of 1. Probability of 1 means k plus probability of 2 means 2k plus probability of 3 means 2k plus probability of 4 means 3k. Finally, 1 plus 2 3. 3 plus 2 5, 5 plus 3 8k and 8 into 0.1, this is also 0.8. That's all. Second bit is over. Third bit ఏమన్నాడంటే మనకి if probability of x is less than or equal to small k and actually small k, probability of capital X is less than or equal to small k is greater than 1 by 2. ఐడెంటిటీగా k ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కేని క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తామంటే 1 by 1 ప్రతిదీ చెక్ చేసుకుంటూ వస్తాము. ఎలా చెక్ చేస్తామంటే ప్రాబిలిటీ ఆఫ్ x is less than or equal to 0. ఫస్ట్ అయితే ప్రాబిలిటీ ఆఫ్ x is less than or equal to 0. ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ x is less than or equal to 0 అంటే p of 0. p of 0 అంటే అంతే 0 ఫినిష్. దిస్ ఇస్ లెస్ దాన్ 1 by 2 అండ్ మనకి గ్రేటర్ దాన్ 1 by 2 కావాలంట. గ్రేటర్ దాన్ 1 by 2 వచ్చేట్లు k వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. ఈ k వేరు, ఈ k వేరు, ఈ k వేరు, ఈ k వేరు రెండు ఒకటి కాదు. ఇక్కడ అనదర్ k, దిస్ ఇస్ ఎన్ ఇంటీజర్, ఆ ఇంటీజర్ క్యాలిక్యులేట్ చేయాలి. సిమిలర్లీ p of x is less than or equal to 1. p of x is less than or equal to 1 means p of 0 plus p of 1. p of 0 is 0, p of 1 అంటే k, this is equal to 0.1. This is also less than 1 by 2. k అంటే 0.1 కదా. Similarly, probability of x is less than or equal to 2. Probability of x is less than or equal to 2. Probability of x is less than or equal to 2 అంటే probability of 0 plus probability of 1 plus probability of 2. 0 అంటే 0, 1 అంటే k plus 2k.
Finally, this is equal to 3k. 3 into 0.1. 3 into 0.1. This is equal to 0.3. 0.3 is also less than 1 by 2. 0.3 is also less than 1 by 2. 1 by 2 into 0.5 again. Similarly, probability of x is less than or equal to 3. Probability of x is less than or equal to 3. Probability of x is less than or equal to 3 means probability of 0 plus, probability of 1 plus, probability of 2 plus, probability of 3. And the probability of 0 into 0 plus probability of 1 into k plus probability of 2 into 2k plus probability of 3 into 3k. That is 2k. Sorry. Finally, this is equal to 0 plus k plus 2k plus 2k. Finally, this is equal to 1, 2, 3, 3 plus 2, 5k. 5k. And 5 into 0.1 and 0.5. ఇది ఈక్వల్ అవుతుందండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవ్వదు కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అవ్వదు, మనకి స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ అన్నమాట. స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ అనమాట. అంటే ఇది కూడా అవుతుంది అనమాట. ఫైనల్లీ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అంటే p ఆఫ్ 0 ప్లస్ p ఆఫ్ 1 ప్లస్ p ఆఫ్ 2 ప్లస్ p ఆఫ్ 3 ప్లస్ p ఆఫ్ 4. p ఆఫ్ 0 అంటే 0 ప్లస్ k ప్లస్ 2k ప్లస్ 2k ప్లస్ 3k. అంటే ఫైనల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 8k. అంటే 8 into 0.1, this is 0.8, which is greater than 1 by 2. And we conclude that p of x is less than or equal to 4 is greater than 1 by 2. That is the conclusion. This bit is the conclusion. Okay. Next, fourth bit. Fourth one ఏంటంటే determine the distribution function. చాలా పెద్దది బిట్ ఇది. దీన్నే 6 మార్క్స్ అడగవచ్చు. అంటే distribution function means fx of x is equal to probability of x is less than or equal to small x. అది మన డెఫినేషన్ యాక్చువల్లీ. fx of x is equal to probability of x is less than or equal to small x. 1 by 1 fx of 0 క్యాలిక్యులేట్ చేస్తాం. fx of 0 ఎలా వస్తుంది మనకి? fx of 0 is equal to probability of x is less than or equal to 0. Probability of x is less than or equal to 0 అంటే ఎంత? Probability of 0. Probability of 0 అంటే ఎంత? 0. That's all. Next, second one, fx of 1. fx of 1 is equal to probability of x is less than or equal to 1. Probability of x is less than or equal to 1 అంటే ఎంత వస్తుంది? This is p of 1, p of 0 plus p of 1. అంటే 0 plus k. This is equal to 0.1. k అంటే ఎంత? 0.1 కదా. Similarly, fx of 2 అంటే probability of x is less than or equal to 2. Probability of x is less than or equal to 2 అంటే ఏమొస్తుంది? Probability of 0 plus probability of 1 plus probability of 2 అంటే this is equal to 0 plus k plus 2k అంటే total గా this is 3k. 3 into 0.1 అంటే 0.3. 3 into 0.1 is 0.3. Similarly, fx of 3 is equal to p of x is less than or equal to 3. This implies దీని అంతమాటు సింప్లిఫై చేయకుండా దీనికి ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి సార్. p of x is less than or equal to 3 అంటే p of x is less than or equal to 2 ఆల్రెడీ నువ్వు క్యాలిక్యులేట్ చేసావు కదా, దానికి p of 3 ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది కదా. పాయింట్ అర్థమైందండి? p of x is less than or equal to 3 అంటే అప్పుడు p of x is less than or equal to 2 వరకు నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు. You add p of 3. You have add p of 3. ఏమవుతుంది? p of x is less than or equal to 2 అంటే 0.3 plus p of 3 ఎంత? p of 3 అంటే 2k. And this is equal to 0.3 plus 0.2. And this is equal to 0.5. That's all. Finish. That is a shortcut. Similarly, fx of 4 into probability of x is less than or equal to 4. Probability of x is less than or equal to 4 means p of x is less than or equal to 3 plus p of 4. This is 0.5 plus p of 4 and 3k. This is 0.5 plus 3 into 0.1 and 0.3. 3 into 0.1 is 0.3. Total 0.8. That's all. fx of 4 వచ్చేసింది. Similarly, fx of 5 is equal to probability of x is less than or equal to 5. Probability of x is less than or equal to 5. And this implies probability of x is less than or equal to 4 plus probability of 5. Probability of x is less than or equal to 4 plus probability of 5. Probability of x is less than or equal to 4 అంటే 0.8 plus probability of 5 అంటే ఎంత వచ్చింది? k square. అంటే
0.8 plus k అంటే 0.1 whole square అంటే 0.01 అంటే 0.81. 0.81. Similarly, you have to find probability of x is less than fx of 6. fx of 6 is back in the assignment study. fx of 6. ఏముంది? fx of 6 is equal to probability of x is less than or equal to 6. Probability of x is less than or equal to 6 means p of x is less than or equal to 5 plus p of 6. And this is equal to అదంత వాల్యూ p of x is less than or equal to 5 అంటే 0.81 వచ్చింది. Plus p of 6 means 2k square అంటే 0.81 plus 2 into k square into 0.01. Finally, this is equal to 0.83. 81 0.02 add just 0.83. Similarly, you have to find fx of 7. fx of 7 is equal to probability of x is less than or equal to 7. And this is probability of x is less than or equal to 7 means p of x is less than or equal to 6 plus p of 7. And this is equal to 0.83 plus what is this? 7k square plus k. And this is equal to 0.83 plus 7 into 0.01 plus 0.1. Total 1 add చేస్తే ఉంటుంది 1 వస్తుంది. ఇది ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇదంతా ఇది ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇప్పుడు దీన్ని మనం టేబులర్ ఫామ్లో కనుక మనం మెన్షన్ చేసినట్లయితే ఈ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని ఒక టేబుల్ ఫామ్లో మనం మెన్షన్ చేస్తాం. ఇది ర్యాండమ్ వేరియబుల్ fx of x వాల్యూస్ 0 1 2 3 4 5 6 7 0 1 2 3 4 5 6 7 0కి ఎంత వచ్చిందంటే స్టార్టింగ్లో 0, 1కి ఎంత వచ్చిందంటే 0.1, 2కి 0.3, 3కి 0.5, 4కి 0.8, 5కి 0.81, 6కి 0.83, 7కి 1. This is finish. This is the probability distribution function అంటే ఎంతవరకు క్యాలిక్యులేట్ చేస్తాం. నేను ఏ బిట్ అడిగితే అదే చేయండి ఎగ్జామ్లో. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చెప్తున్నాను నేను. నెక్స్ట్ 5th బిట్ మీన్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే సమ్మేషన్ పిఐ ఇంటూ ఎక్స్ఐ. సమ్మేషన్ పిఐ ఇంటూ ఎక్స్ఐ మల్టిపుల్ చేయండి వరుసగా సెట్ ఏమైనా వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 into 0 plus 1 into k. Random variable దాని యొక్క ప్రాబిలిటీ చేత మల్టిపుల్ చేయాలి. 2 into 2k plus 3 into 2k plus 4 into 3k plus 5 into k square plus 6 into 2k square plus 7 into 7k square plus k plus 7 into 7k square plus k.